రూపాయలు ఇస్తే, నేను ఇద్దరు పెట్టాలనుకుంటే 100 రూపాయలు ఇస్తే, ముగ్గురు పెట్టాలంటే 150 ఇస్తే, అట్లా మనుషుల్ని బట్టి నేను 10 మందికి అన్నదానం చేస్తాను అనుకుంటే 500 రూపాయలు ఇస్తే, వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఒక 1000 మందికి ప్రతి నెల ఒక సంతృప్తికరమైన భోజనం పెట్టి నడిచిపోయే వాళ్ళకి, తిరుమల కొండకు గోవిందా గోవిందా అని నడిచిపోయే భక్తులకి సంతృప్తికరమైన భోజనం పెట్టి పంపించాలని చెప్పి ఆలోచనతో మన జాతీయ స్థాయి భజన కళాకారుల సంఘం ఒక నిర్ణయం చేసి, ఇది 7 అన్నదానం, 7 పౌర్ణములు ఇప్పటికే జరిగినాయి. కాబట్టి పూర్తిగా దీంట్లో ఒక్కొక్క మెతుకు ఏదైనా అది మీ ద్వారా జరుగుతున్నదే తప్ప ఇది వేరే వాళ్ళు ఎవరో చేస్తున్న కార్యక్రమం కాదు. గోవిందా. ఇక రెండవది, మనం చేస్తున్న మంచి కార్యక్రమాలకి ఇప్పటికే టీటీడీ చైర్మన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు, పోలీసు వాళ్ళు, ఎస్పీలు, డిఎస్పీ అందరూ కూడా వచ్చి మంచి కార్యక్రమం చేయండి, హిందూ ధర్మాన్ని ప్రతి ఇంటింటికి ప్రచారం చేసే విధంగా మీరు ఏం చేసినా మీకు సహకారంగా ఉంటామని చెప్పారు. మనం దాన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా మనం చేద్దామని చెప్పి, అట్లా దాన్ని చేయడం కోసం ఎవరో డబ్బులు ఇస్తే కాదు, మనకు మనంగానే, ఇది ఉద్యోగం కాదు, ధర్మాన్ని ప్రచారం చేయడానికి మనం లక్ష్యంతో పనిచేస్తున్న భజన కళాకారులం. కాబట్టి ఈ భజన కళాకారులు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈరోజు మనకు అతిథిగా అన్నమాచార్య వంశీయులు శ్రీ తార్లపాక మనమే వారసులం అనుకుంటున్నాం. వాస్తవంగా ఆయన భావజాలానికి వారసులం మనం. ఆయన ఏ ధర్మం కోసమైతే పనిచేయాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకొని 32,000 సంకీర్తనలు రాసి అందరూ పాడే విధంగా ఏ విధంగానైతే ధర్మ ప్రచారాన్ని నడిపాడో, ఆయన వారసులుగా గ్రామాలలో భజన చేస్తూ మన భజన కళాకారుల కార్యక్రమం నడుస్తుంది. కానీ వారసత్వంగా తన వంశీయుడు ఆయన తరం 12వ తరానికి సంబంధించిన నిరాశి, అట్లాగే హైకోర్టు న్యాయవాది శ్రీ రాఘవన్ గారు, అడ్వకేట్ గారు ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర స్వామి నువ్వు ఇక్కడక్కడ కాదు, ముందుగా నా వారసులు అక్కడ అన్నదానం చేస్తా ఉన్నారు, పేదవాళ్ళకి, నడిచిపోయే భక్తులకి, గోవింద నామస్మరణ చేసే వాళ్ళకి మీరు ఈసారి గెస్ట్కి వెళ్ళండి అని చెప్పి మన కోసమే వారిని ఇక్కడికి పిలిపించారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరో అతిథి, విశిష్ట అతిథి, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ ధార్మిక ప్రచార కార్యకర్తలకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే శిక్షణ ఇచ్చే సంస్థ శ్వేత, ఆ బిల్డింగ్ సంబంధించిన డైరెక్టర్ గారు కూడా అన్నదానంలో పాల్గొంటారు. మన ఈ కాన్సెప్ట్ ఏంటంటే తిరుమల కొండ మీద అన్నదానం జరుగుతుంది, మనం పెట్టేది కేవలం 1000 మందికే, అది కూడా ఎట్లాంటి అన్నం పెడుతున్నాం, ఏదో అందరూ సాంబార్ అన్నం, పెరగన్నం, ఏది అన్నదానం అంటే అనుకుంటారు. అట్లా కాదు మనం అన్నదానం చేసేది, ఒక పెళ్లి భోజనం లాగా, విందు భోజనం లాగా ఉండాలా, పెట్టే 10 మందికి పెట్టినా సంతృప్తికరమైన భోజనం పెట్టాలని చెప్పి మన కమిటీ భావించి మంచిగా కూర్చోబెట్టి అప్పలం, నెయ్యి, పెరుగు ఇలా మంచి భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఆ భోజనం సంతృప్తికరంగా తిని గోవిందా గోవిందా అనుకుంటూ 5-6 గంటల పాటు కొండెక్కుతూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని నడకదారి భక్తులకు చేస్తున్న ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమంలో ఎవరు 50 రూపాయలు ఇచ్చినా ఆ 50 రూపాయల అన్నదానానికి ఒక మనిషికి పెట్టినట్టు లెక్క, అది సంపూర్ణంగా స్వామి నామ సంకీర్తనకి ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచనతో మనం చేస్తున్న ఈ కార్యక్రమం. కాబట్టి భజన ఉన్న ప్రతి గ్రామంలో, భజన లేకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం, కానీ ఏ ఊర్లో అయితే భజన ఉంటుందో భజన ఉన్న ప్రతి గ్రామంలో ఆ ఊర్లో ఉండేవాళ్ళు అన్నదానం 50 రూపాయలు ఇచ్చినా అన్నదానం చేయొచ్చు, 100 ఇచ్చినా అన్నదానం చేయొచ్చు. ఏదో ఇవ్వడమే కాదు, వాళ్ళు కూడా మనతోటి వచ్చి వాళ్ళ చేతుల మించి అన్నదానం చేసే విధంగా ఇది ఒక వేదికను మనం ఏర్పాటు చేశాం. కాబట్టి దీనికి మీరు అందరూ కూడా సహకరించి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి ధర్మ ప్రచారం పేరిట ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసే విధంగా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు.